శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కామాక్ష క్షేత్రం అంటే అష్టాదశ శక్తిపీఠాల్లోనే మహోత్కృష్టమైనది అని పరమేశ్వరుడు పురాణంలో చెప్పాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యోనిపీఠాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. దాని తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే అక్కడున్న దశమహావిద్యల ఆలయాలు. ఆ క్షేత్రంలో దశమహావిద్యలు వెలిసాయి. సామాన్యంగా మనం ఏ క్షేత్రంలోనో అలాగా 10 మహావిద్యలు ఒకే చోట వెలయడం అనేది చూడం కదా! అందుకని అదొకటి తప్పకుండా కామాక్షి వెళ్ళిన వాళ్ళందరూ చూడాలి. అందులో ఒక 8 ఆలయానికి చుట్టూయే ఉంటాయి. ఒకటేమో ఒక 500 మీటర్స్ దూరంలో, ఇంకొకటి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అవి ఎలా చూడాలి, ఎక్కడున్నాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు తెలియజేస్తా. ఎందుకంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే అక్కడున్నవన్నీ తెలుసుకోవడానికి మాకు కొన్నిసార్లు వారం రోజులు, 10 రోజులు పూరి, అరుణాచలం లాంటి క్షేత్రాలైతే నెల రోజులు కూడా ఉండి తెలుసుకోవాల్సొచ్చింది. మీరలా కష్టపడడం మాకిష్టం లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎంతో శ్రమ కోర్చి ఆ మ్యాప్‌లు అవన్నీ తయారు చేసి మీకిస్తూ ఉండేది. ఎందుకంటే అవి చూసి మీరు టకటక 2 రోజుల్లో చూసుకొనొచ్చి ఆనందాన్నిను, భగవంతుడి ఆశీర్వచనాన్ని పొందాలి అని. అది మా ఆకాంక్ష. సరే, ఇప్పుడు ఈ దశమహావిద్యల ఆలయాలు ఎక్కడున్నాయో చెప్తాను. మనకి సామాన్యంగా దశమహావిద్యలకి ఒక ఆర్డర్ ఉంది కదా! కాళీ, తార అలాంటివి. ఆ ఆర్డర్‌లో కాకుండా ఇక్కడేమిటంటే, ఆ క్షేత్రంలో మీరు నడిచి వెళ్తూ ఉంటే ఏ ఆర్డర్‌లో వస్తాయో ఆ రకంగా చెప్తాను చూసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్షేత్రంలో దాదాపు 8 మహావిద్యలకి వీల్‌చైర్ యాక్సెస్ లాంటివుండవు. అవి నడిచిన వాళ్ళే వెళ్ళగలరు. అలాగే కొంచెం నడవాలి, మెట్లు దిగడం, మెట్లెక్కడం అవన్నీ గూడా ఉంటాయి. అందుకని వృద్ధులు గాని, నడవలేని వాళ్ళు గాని, అలాంటి వాళ్ళు మాత్రం ప్రయత్నించకండి. 2 మహావిద్యలకైతే కార్‌లో వెళ్ళొచ్చు కానీ, అక్కడ కూడా మెట్లు ఎక్కడం ఒకదానికి, మెట్లు దిగడం ఒకదానికి ఉంటాయి. అందుకని అది కూడా కష్టమే. నడవలేని వాళ్ళు ప్రయత్నించకండి. ఇక్కడ చూపిస్తున్నాం గదా! అవి చూసి మనస్సులోనే నమస్కారం చేసుకో. సరే, ఇప్పుడు మనం కామాక్షి వెళ్ళగానే మొట్టమొదట కనిపించే మహావిద్య చిన్నమస్తాదేవి ఆలయం. ఎక్కడుంటుందండి అది అంటే, ఇప్పుడు కామాక్ష సెంటర్‌లో మనని ఒక చోట దింపేస్తారు. కారు గాని, ఏదైనా బస్సు గాని ఏదైనా తీసుకొచ్చి. ఆ దిగిన ప్రదేశం నుంచి జస్ట్ ఒక 100 అడుగులు వేస్తే అమ్మవారి కొండ ఎక్కడానికి మెట్లొస్తాయన్నమాట. చిన్న గుట్ట మీద ఉంటుంది అమ్మవారి ప్రధాన ఆలయము. ఆ గుట్టకు ఒక 40 మెట్లో ఎంతో ఉంటాయి. ఎక్కుతూ ఉంటే మొట్టమొదట మనకి కుడి చేతి వైపు కనిపించేదే చిన్నమస్తాదేవి ఆలయం. అది ఎలా గుర్తిస్తారంటే, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం గదా! అక్కడ భోజనాలయం ఉంది. ఉచితంగా భోజనం పెట్టేది. సరిగ్గా దానికి ఎదురుగుండా ఉంటుంది అమ్మవారి ఆలయం. ఆ గర్భాలయంలో చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటంటే ఒక కుండం లాంటిది ఉంటుంది. ఉండి అమ్మవారి శక్తి అందులో ఉంటుంది. ఆ కుండం దగ్గరికి వెళ్ళడానికి మనం ఒక 10, 12 మెట్లు దిగాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ మెట్లు 6 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటాయి. చిన్న చిన్న మెట్లనమాట. లెంగ్త్ ఉంటుంది కానీ విడ్త్ మాత్రం చాలా తక్కువుంటుంది. అందుకని చూసుకొని దిగండి. ఎవరి చేతులైనా పట్టుకొని దిగండి. లేకపోతే పైనుంచే నమస్కారం చేసుకోండి. ఇంతకీ చిన్నమస్తాదేవి ఎవరు అంటే, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న అమ్మవారు. అమ్మవారి స్వరూపం ఇలా వర్ణించారు మన మహర్షులు. కానీ కామాఖ్యలో ఇలా ఉండదు. కామాఖ్యలో దాదాపుగా 99% ఆలయాల్లో ఎక్కడ విగ్రహం రూపంలో పూజించరు అమ్మవారిని. అన్నీ నిరాకార రూపాల్లో, శిలా రూపంలో ఉంటారంతే అమ్మవారు. అంతేగాని స్వరూపం ఉండదనమాట. అలాగే పూజిస్తారు. ఇక్కడ గూడా చిన్నమస్త ఆలయంలో కూడా అంతే. కానీ అమ్మో! అసలు ఆ ప్రదేశానికున్న శక్తి అపారమైన శక్తి. మీలో మంత్ర సాధన అలవాటున్న వాళ్ళు ఆ కుండంలోకి దిగారంటే అసలు, అమ్మ బాబోయ్! ఏం శక్తి అని వెంటనే బయటికి రాగానే అంటారు. అంత అపూర్వమైన శక్తి ఉంది. అందుకని అది మీకు కుదిరితే గనక చూసుకొని వెళ్ళండి. ఆ మెట్లవి దిగడం కష్టము. అలాగే అమ్మవారు రాహుగ్రహానికి ఆరాధ్య దేవత. అందుకని బుధవారం నాడు విశేషమైన పూజలు జరుగుతాయి ఆలయంలో. సరే, ఇంక రెండవ మహావిద్య కాళికాదేవి. మనం చిన్నమస్తాదేవి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ మెట్లెక్కుతూ ఒక 10, 15 మెట్లెక్కగానే మనకు కుడివైపు ఇదిగో ఈ కాళికాదేవి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆలయంలో ఏ రూపం ఉండదు. కానీ ఇక్కడ మంత్రంతో అమ్మవారిని ఆవాహన చేసి ఆ శక్తిని ఉపాసన చేస్తారు. అలాగనే ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఆలయం దగ్గర, ప్రతి మహావిద్య దగ్గర ఒక చిన్న బలిపీఠం ఉంటుంది. అదక్కడ సాంప్రదాయం. కాకపోతే అక్కడ రోజుకొకసారో ఎప్పుడో బలిస్తూ ఉంటారు. పెద్ద ఆలయంలో అయితే అస్తమానం బలులు జరుగుతాయి. ఇక్కడ మాత్రం రోజుకొకసారి అలా జరుగుతాయి. ఆ బలి అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. మీకది ఆసక్తి లేకపోతే కనుక అటు పక్కకి వెళ్ళకండి. చక్కగా అమ్మవారిని స్మరించుకొని మీ ఉపాసన అది మీరు చూసుకోండి. కాళికా అమ్మవారు శనికి ఆరాధ్య దేవత. అందుకని అక్కడ శనివారం విశేషమైన పూజలు జరుగుతాయి. నేను ఈ గ్రహాల పేర్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఈ ఒక్కొక్క అమ్మవారి అధీనంలో ఉంటుంది. మీకెప్పుడైనా గ్రహశాంతులని వాటి కోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టుకోక్కర్లేకుండా ఆ వారం అక్కడున్నారనుకోండి కామాఖ్యలో, చక్కగా ఆలయంలోకి వెళ్లి జపం జేసుకోండి మంత్రం ఉంటే. లేకపోతే అక్కడ కూర్చొని శ్రీమాత్రే నమః అనుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగితే గనక ఆ దోషం వెంటనే పోతుంది. అందుకే
ఇందులో 9 ఆలయాలకి, 9 గ్రహాలకి సంబంధం ఉంది. అందుకే అది చెప్పటం. ఇంకా మూడవది తారాదేవి. ఇప్పుడు మీరు వెళ్తున్న పాత్‌లోనే ఇంకొంచెం పైకెక్కితే గనక అక్కడ కుడివైపు అంటే మూల ఆలయానికి, అమ్మవారి పీఠానికి కొంచెం ముందే కుడివైపు ఒక గుట్ట మీద ఉంటుంది తారాదేవి ఆలయం. ఆ గుట్టకు కూడా ఇంకో 20 మెట్లుంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అందంగా చక్కగా ఉంటుంది ఆలయము. ఇక్కడ ఒక్కటి మాత్రం అమ్మవారు ఆకారంలో ఉంటారు. అది కూడా మనకు కనిపించదు. బట్టలు అవి చుట్టేసి దండలు వేసేస్తారు గానీ, విభుజా స్వరూపంలో ఉంటారు. అదేమిటండి ఎక్కడా లేనిది ఇక్కడ ఎలా వచ్చారు అంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. పురాణంలో ఒక మాట రాసుంది. వశిష్ఠ మహర్షి ఒక చోట శ్మశానంలో శ్మశాన తారాదేవిని ప్రతిష్ఠించి ఆరాధించారట మహర్షులు వారు. ఆ తర్వాత బ్రహ్మానందగిరి అని ఒక మహనీయులు ఆయన గొప్ప తాంత్రికులు కామాక్షి క్షేత్రంలో ఉండేవారు. అసలు మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా వారి చరిత్ర చెప్తాను. ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతటి మహనీయులు, అంత గొప్ప తాంత్రికులు బ్రహ్మానందగిరి అని. ఆయన జనాలందరికీ అమ్మవారు మేలు చేయాలి అని చెప్పి ఆ శ్మశానం నుంచి అమ్మవారి ఆదేశంతో అమ్మవారు ఆయనకి కనిపించి, "నాన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించు" అని చెప్తే అప్పుడు తీసుకొచ్చి గుట్ట పైన ప్రతిష్ఠించారు. అందుకని అది మూడవ మహావిద్య. మనం నడిచి వెళ్తూ ఉంటే గురువారం విశేషమైన పూజలు జరుగుతాయి అక్కడ. సరే ఆ తరువాత 4, 5, 6 మనం చూసే మహావిద్యలన్నీ కూడా మూలపీఠం దగ్గర అంటే కామాఖ్య అమ్మవారి యోనిపీఠం ఉంది కదా! ఆ 3 మహావిద్యలు కూడా అక్కడే ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే షోడశి మహావిద్య. ఆ షోడశి మహావిద్యే ఆ యోని మండలం ఆకారంలో ఉంది. గర్భాలయంలో ఉంటారు అమ్మవారు. ఆ యోని మండలం దగ్గరికి మనం వెళ్ళొచ్చు. కాకపోతే మండలం పైన ఒక బట్ట కప్పేసి ఉంటుంది. ఎర్ర రంగు బట్ట ఎప్పుడూను. కాకపోతే మనం తాకచ్చు. చక్కగా నమస్కరించుకోవచ్చు తల కూడా ఆంచి. అలాగే నేను చెప్పాను కదా! ఆ మండలంలోంచి 24 గంటలు నీళ్లొస్తూ ఉంటాయని. మనం అడిగితే ఆ నీళ్ళని తీర్థంగా కూడా ఇస్తారు. ఆ యోని రూపంలో ఉన్న తల్లే షోడశి బుధగ్రహానికి ఆరాధ్య దేవత. అలాగనే ఆ పక్కనే ఇంకొక 2 స్వరూపాలుంటాయి. దశమహావిద్యల్లో మాతంగీదేవి అంటే రాజశ్యామలాదేవి, కమలాత్మికాదేవి. ఆ 2 తల్లులు కూడా మూలపీఠం పక్కనే ఉంటారు. అంటే మీరు మూలపీఠం గుహలోకి వెళ్తే కనుక కిందకి అమ్మవారి దర్శనం కాగానే పక్కన ఇంకొక పూజారి కూర్చుని ఆయన ముందు 2 చిన్న కలశాల్లాగా ఉంటాయి. అంటే మనకి పల్లెటూరులో ఈ జాతరలు చేసేటప్పుడు గరగంటారు చిన్నది. ఆ రకంగా ఉంటారు ఆ ఇద్దరు అమ్మవార్లు. ఏమిటిది అనుకుని వచ్చేయకండి. వాళ్ళిద్దరూ దశమహావిద్యల్లో శ్యామలాదేవి, కమలాత్మికాదేవి. వాళ్ళిద్దరూ సూర్యచంద్రులకు ఆరాధ్య దేవతలు. ఈ ముగ్గురు కలిపి ఒకే పీఠం మీద ఉన్నారు కాబట్టి త్రిపుర సుందరి పీఠం అని పిలుస్తారనమాట. అది ఇప్పటికి ఎన్ని మహావిద్యలు దర్శించుకున్నాం? 6 విద్యలయ్యాయి అంతేనా? ఈ 6 గూడా దగ్గర దగ్గర మొత్తంగా మనం ఒక 200 మీటర్స్ నడిస్తే 6 గూడా వచ్చేస్తాయి. సరే ఇప్పుడు ఏడో మహావిద్య. ఎవరా అమ్మవారంటే ఇంకెవరు ధూమావతి అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే ఇప్పుడు ప్రధాన ఆలయం ఉంటుంది కదా అమ్మవారిది. దాని కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా! అందులో దక్షిణ ద్వారానికి పక్కనే ఉందనమాట. అసలు ఈ ఆలయంలోంచే ఒక చిన్న ద్వారం గూడా ఉంది వెళ్ళడానికి దక్షిణం వైపు నుంచి. అందులోంచి మీరు అలా వెళ్లారు అంటే ఎదురుగుండా ధూమావతిదేవి ఆలయమే కనిపిస్తుంది మీకు. లేకపోతే ఆ తలుపు ఎప్పుడైనా మూసేసుంటే బయట నుంచి మీరు దక్షిణం వైపు రోడ్డుకి వెళ్ళినా సరే, అక్కడ శ్రీమాయి అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పక్కనే ధూమావతిదేవి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎంత శక్తి! మనం ఎప్పుడైనా భవిష్యత్తులో దశమహావిద్యల గురించి చెప్పుకుందాం. ఒక్కొక్క తల్లిని తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. అలాంటి తల్లులు వాళ్ళు. ఇంకా తరువాత భైరవి అమ్మవారు. ఈ భైరవి అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారికి కొంచెం దగ్గర. మీరు ధూమావతిదేవి ఆలయం దగ్గర నించొని కిందకి చూస్తే మీకు ఆ కొండ కిందకి అంటే ఒక 100, 120 మెట్లు దిగితే కిందకి అక్కడ ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అది భైరవీదేవి ఆలయం. అది దిగడం ఒక మార్గం. కానీ దిగడం ఈజీయే. మళ్ళీ ఎక్కడం చాలా కష్టం గదా! కానీ భైరవీదేవి ఆలయం నుంచి ఒక చిన్న రోడ్ లాంటిది కూడా ఉంది. నాకు తెలిసి అక్కడ మీకేమైనా వెహికల్స్ దొరకచ్చు. మేమైతే మళ్ళీ మెట్లెక్కే వచ్చాం గానీ, మీరు ఆ దారిలో గూడా ప్రయత్నించొచ్చు కావాలనుకుంటే. అలాగే ఇంకో విషయం ఏమిటంటే, మీరెవ్వరు కష్టపడకూడదని కింద డిస్క్రిప్షన్‌లో ప్రతి మహావిద్య ఆలయానికి గూగుల్ లొకేషన్స్ ఇస్తున్నాం. అందుకని చక్కగా ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళండి. ఈ భైరవీదేవి ఆలయం చాలా పెద్దది. అక్కడ శివుడికి, అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయాలున్నాయి కానీ, ఇక్కడ అమ్మవారికి, గ్రహానికి సంబంధం లేదు. నేను చెప్పాను కదా! 9 మహావిద్యలకి, 9 గ్రహాలకి సంబంధం అని. కానీ ఇక్కడ ఆదివారం మాత్రం విశేషమైన పూజలు జరుగుతాయి. అలాగే కామాఖ్యలో కొన్ని పవిత్రమైన కుండాలున్నాయి. కాళికా పురాణంలోనూ అక్కడ ఎంత చెప్పారో ఆ కుండాల గురించి. అందులో భైరవ కుండం అనేది ఇక్కడుంది ఆలయంలో. కానీ ఆ కుండం చాలా చక్కగా ఉంటుంది చూడటానికి. అందులో పెద్ద పెద్ద తాబేళ్లుంటాయన్నమాట. మనం ఆహారం అవి పెడితే పరిగెత్తుకొని వచ్చేస్తాయి. పిల్లలైతే భలే సరదా పడతారు. అలాగనే భైరవి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే నేను అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటే బయట ఒక మేక చాలా విచిత్రంగా
అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం, మళ్ళీ అమ్మవారి ముఖద్వారం దగ్గరికి రావడం, మే అని అరవడం, మళ్ళీ వెళ్ళి ప్రదక్షిణం చేయడం. అచ్చం అటెండెన్స్ వేసుకున్నట్టు అనమాట. ఎంత ఆశ్చర్యం కలిగిందో. మీకు కామాఖ్యలో పెద్ద ఆలయం ఉంది కదా, అందులో కూడా మూల ఆలయంలో కూడా ఆ రకమైనవి ఎన్ని మేకలు కనిపిస్తాయి. మనకి బయట కనిపించే మేకలు సామాన్యంగా ఒక రకంగా బుర్రలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇక్కడ అలా కాదు. మీరు ఆ మేకలను చూస్తే ఒక సాధకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా పెద్ద ఆలయంలో కూడా ఎన్ని మేకలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఈ మేకను చూసిదిగా నేను ఫోటోలో చూపిస్తుంది అదే. సరే, ఈ భైరవీదేవి ఆలయానికి పక్కనే ఒక సాధనా స్థలం ఒకటి ఉంది. చాలా బాగుంటుంది అది. అక్కడ భైరవీదేవి మూర్తి కూడా ఉంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న మూర్తి. అలాగే అక్కడ విశేషం ఏమిటంటే పైనుంచి ఇలా జలం వస్తూ ఉంటుంది. మనకి యోనిపీఠంలో జలం ఉంది కదా అమ్మవారిది. ఆ జలం కొండల మీద నుంచి ప్రవహించి కొన్ని చోట్ల కనిపిస్తుందనమాట. ఇక్కడ కొంచెం వస్తుంది. మనం చూడొచ్చు, స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకా మీకు తర్వాత ఇంకొక ప్రదేశం చెప్తా భవిష్యత్తులో వేరే వీడియోలో. అమ్మ బాబోయ్! అసలు ఆ ప్రదేశం కనుక్కోవడానికి మేము చాలా కష్టపడ్డాం. కనుక్కున్నాక అమోఘమైన ప్రదేశం అది. అక్కడైతే మనం ఆ యోనిపీఠం నుంచి వచ్చే నీళ్లు ఒక దాంట్లో పట్టుకొని తెచ్చుకోవచ్చు కూడా. అంత చక్కగా వస్తాయి అక్కడ. సరే, ఇప్పటికి భైరవీదేవి దర్శనం అయిపోయాక 8 మహావిద్యలు అయ్యాయి కదా. ఆఖరి 2 నేను చెప్పాను కదా, బండి మీద కానీ, కారులో కానీ వెళ్ళొచ్చు, రోడ్డు మీద ఉంటాయి అని. ఇంకా 9వది ఎవరు అంటే ఇంకెవరు, బగళా అమ్మవారు. ఆ అమ్మవారి ఆలయం ఈ ప్రధాన ఆలయానికి ఒక 500 మీటర్ల దూరంలో రోడ్డు పైన ఉంది. అందుకని మీరు కారులో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ ఆలయం ముందు వరకు కారుకి వెళ్తుంది కానీ అక్కడి నుంచి ఒక 100, 150 మెట్లు ఉంటాయి. అవి మీరు కిందకి దిగాలి. దిగడం ఈజీయే, కానీ మళ్ళీ వెనక్కి ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం కష్టం చూసుకోండి. అసలు ఈ ఆలయం దగ్గరికి వెళ్తూ ఉంటేనే మొత్తం అంతా పసుపుమయం. అక్కడ షాపుల్లోనూ అన్ని పసుపు బట్టలు అన్నీ అవే అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే బగళా అమ్మవారికి పసుపు రంగు అంటే ప్రీతి కదా. లోపల రాతి స్వరూపంలో అమ్మవారు ఉంటారు. అబ్బో! ఏమి అద్భుతమైన శక్తి అసలు. చూడగానే ఒళ్ళు పులకించిపోతుంది. జిహ్వాగ్రమాదాయ కరేణదేవీన్ వామేన శత్రూన్ పరిపీడయంతిం గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాన్ ద్విభుజాం. మీ అమ్మాయి ఎంత కాలానికి దర్శనమిచ్చావు తల్లి అని మనస్సు పొంగిపోతుంది. మీలో మంత్ర సాధన అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మహావిద్య దగ్గరికి వెళ్ళినా కొంతమంది కొన్ని మహావిద్యలు సాధన చేస్తూ ఉంటారు కదా. అక్కడ మహావిద్య దగ్గర కూర్చొని కనీసం ఒక మాలైనా చేయండి. అలా కాకుండా మీకు ప్రీతిపాత్రమైన అమ్మవారు ఉన్నారనుకోండి, లాగేస్తారు. ఇక ఒక్కొక్క అమ్మవారిలో ఒక్కొక్క మ్యాగ్నెట్ అంతే. అక్కడికి వెళ్ళి కూర్చుని కామాఖ్యలో ఉన్నన్ని రోజులు కూడా చక్కగా మీ మంత్రాన్ని సాధన చేసుకోండి. వెంటనే సిద్ధిస్తాయి మంత్రాలు. ఈ అమ్మవారు మంగళుడికి ఆరాధ్య దేవత. అందుకే మంగళవారం విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే దున్నపోతుల తలలతో పూజలు చేస్తూ ఉంటారు. అవి చూసి మాత్రం భయపడిపోకండి. బలిచ్చిన దున్నపోతుల తలలు తీసుకొచ్చి వాటితో పూజ చేస్తారు. చెప్పాను కదా, కామాఖ్యలో బలుల దారి బలులదే, మన సాధన మందే. మన మార్గంలో మనం వెళ్ళిపోవడం అన్నిటిలోనూ అమ్మవారిని చూసింతే. ఇంకా ఆఖరిగా 9 విద్యలు అయిపోయాయి కదా. ఇంకా 10వ అమ్మవారు భువనేశ్వరి దేవి. ఆ ఆలయం ఎక్కడుంది అంటే అది మాత్రం ప్రధాన ఆలయానికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కారులో వెళ్ళాలి. వెళితే అక్కడ కూడా అమ్మవారు కొండ పైన ఉన్నారు. అసలు ఆ కొండ అయితే కనుక ఈ మూలపీఠం ఉంది కదా, దానికన్నా 165 ఫీట్ ఎత్తుగా ఉంది. ఇంకా ఆ కొండకు కూడా దాదాపు ఒక 50 మెట్లు ఉన్నాయి. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమ్మవారు ఇక్కడ వెలుస్తా అనగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కొండల కింద మారిపోయారని. అందులో ఒక కొండ మీద అమ్మవారి పీఠం ఉంటే ఇదిగో ఇది 2వ కొండ. దానిపైన భువనేశ్వరి దేవి పీఠం ఉంది. చాలా పెద్ద ఆలయం. అక్కడ శిలారూపంలోనే ఉంటారు అమ్మవారు. శుక్రగ్రహాది దేవత. అందుకని శుక్రవారం నాడు విశేషమైన పూజలు జరుగుతాయి అక్కడ. అలాగని అమ్మవారి దర్శనం అయిపోయాక మాత్రం బయటకు వచ్చేయకండి. ఆ పక్కనే ఒక వ్యూ పాయింట్ ఉంది. అద్భుతంగా ఉంటుంది. మనసుని సేద తీర్చేస్తుంది అసలు. అక్కడికి మీరు వెళ్ళి చూసారంటే కనుక బ్రహ్మపుత్ర నది, దాని పైన ఉన్న బ్రిడ్జ్, ఆ చుట్టూ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అసలు. ఇవి కామాఖ్యలో దశమహావిద్యలు. ఇది ఇక్కడే వీడియోలో చూపించిస్తాం కదా. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా వీడియోలో చూసి ప్రతి అమ్మకి నమస్కారం చేసుకోండి. అలాగనే మిగతా ప్రదేశాలు కామాఖ్య ఆలయం లోపల బయట ఉండేవి ఏవి చూడాలి, ఎలా చూడాలి అనేవన్నీ కూడా మ్యాపులతో సహా మీకు తొందరలో అందజేస్తాం. ముగించే ముందు వీడియో ఎప్పుడూ చెప్పుకునేవే 2 విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే రద్దీగా ఉన్నప్పుడు ఆలయాలకి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట్లు అలాంటివి జరిగాయి అనుకోండి, అది బాధాకరమైన విషయం. మనమే అంత రద్దీలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. రెండోది ఏమిటంటే ఏ ఆలయానికి వెళ్ళినా మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా, SKIT ఆ స్కిట్ అనేది పాటించండి. అది పాటించకపోతే మాత్రం మీరు ఏ ఆలయానికి వెళ్ళినా ఏ ఫలితం ఉండదు, వ్యర్థం. ఏమిటండి అది అంటే, ఇదిగో ఈ షార్ట్ మీ అందరికీ తెలిసిందే, లక్షల మంది చూసారు. కావాలంటే కింద లింక్ ఇస్తాం. మళ్ళీ అది ఒక్కసారి ఆ స్కిట్ ఏమిటో చూసేయండి, తెలిసిపోతుంది. అలాగే ఆలయాలన్నిటికీ గూగుల్ లొకేషన్స్ కూడా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ వెళ్లి చూసి చక్కగా అమ్మవారి ఆశీస్సులు పొందండి. శ్రీమాత్రే నమః.
అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.